గుర్గాన్‌కి షిఫ్ట్ అవుదాం అనుకున్న వాళ్ళకు మెయిన్‌గా ఈ వీడియో అండి. మీకు గుర్గాన్‌లో జాబ్ వచ్చింది. కానీ స్టే ఎక్కడ దొరుకుతుంది అని మీరు ఆలోచిస్తూ ఉంటారు. రెంట్ ఎంత ఉంటది? బ్రోకర్స్‌ని నమ్మొచ్చా లేదా? స్కామ్స్ ఏమైనా జరుగుతాయా? ఇలాంటి క్వెషన్స్ మీకు చాలా ఉంటుండాలి. బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు స్టేస్ ఇక్కడ నేను చూపిస్తానండి. ఇది బేస్డ్ ఆన్ నా ఎక్స్‌పీరియన్స్‌తో నేను చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను గుర్గాన్‌కి వచ్చిన రీసెంట్ టైమ్స్‌లో నేను చాలా ఫేస్ చేశాను. బట్ అలాంటి సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేయకుండా ఉండడానికి ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి. గురుగా హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం పీజీ హంటింగ్‌కి వెళ్ళాలి. సో ఫాస్ట్ రెడీ అయిపోయి పీజీ హంటింగ్‌కి వెళ్ళిపోదాం. సో, నేను చాలా ఎంక్వైరీస్ చేశానండి ఇక్కడికొచ్చిన తర్వాత. లైక్ సోషల్ మీడియాలో గానీ, మ్యాప్స్‌లో నియర్ బై హాస్టల్స్, పీజీస్ అని సెర్చ్ చేసి, వాళ్ళకి కాల్ చేసి నియర్ బైలో ఉండే హాస్టల్స్ ఎలా ఉంటాయి. అండ్ నా జాబ్ వచ్చేసి నాకు సెక్టర్ 34లో వచ్చిందండి. సెక్టర్ 34 నుంచి నేను అరౌండ్ ఒక 5 కిలోమీటర్స్ రేంజ్‌లోనే చూసుకుంటున్నాను. నాకు వచ్చిన ఆప్షన్స్ వచ్చేసి సెక్టర్ 38, సెక్టర్ 49, 48 అండ్ ఇక్కడ రాజీవ్ చౌక్, హీరో హోండా చౌక్ అని ఇలా కొన్ని ఏరియాస్ ఉన్నాయి. సో, ఈ ఏరియాస్‌లో మాత్రమే నేను ఎంక్వైరీ చేశాను. ఎందుకంటే ఇక్కడ చిన్న రెయిన్‌ఫాల్ వచ్చినా గానీ ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ జామ్ అవుతుందని నాకు చాలామంది చెప్పారు. సో, ఇన్ కేస్ అలాంటి సిట్యుయేషన్ వచ్చినా గానీ మనము ఈజీగా లోకల్ ట్రాన్స్‌పోర్ట్‌ని యూజ్ చేసుకొని వెళ్ళిపోయేలాగా ఉండాలి కాబట్టి నేను మోస్ట్‌లీ 5 కిలోమీటర్స్ రేంజ్‌లోనే చూసుకున్నాను. సో, మీరు గురుగాన్‌కొచ్చినా గానీ ఆహ్, చాలా దూరంగా వెళ్ళకండి. ఎందుకంటే మెట్రో కన్వీనియంట్ గురుగాన్‌లో చాలా తక్కువ ఉంది. సో, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేయాల్సొస్తుంది. లేదంటే ప్రైవేట్‌గా మనకు ఓలా, ఊబర్, ర్యాపిడో ఇలాంటివి యూజ్ చేసుకొని మనం ఆఫీస్‌కి వెళ్ళాల్సుంటది. సో, బెటర్ నియర్ బై ఒక 4-5 కిలోమీటర్స్ రేంజ్‌లోనే చూసుకోండి. నేను కొన్ని పీజీస్‌కి ఎంక్వైరీ చేశాను. వాళ్ళు నాకు లొకేషన్ అండ్ ఫోటోస్ పంపించారు. బట్ ఫోటోస్‌లో చూడడానికి బాగుంది. బట్ నేను లైవ్‌గా వెళ్లి చూడాలి అనుకుంటున్నాను. సో, నాకు నియర్ బైలో ఒక 4-5 పీజీస్ లొకేషన్ పంపించారు. ఇది నాకు అరౌండ్ ఇక్కడ నుంచి ఒక 15-20 మినిట్స్ చూపిస్తుంది. సో, మనం అక్కడికి ఒకసారి పీజీస్‌కెళ్ళిపోయి బడ్జెట్ నుంచి ప్రీమియం రేంజ్ వరకు ఎలా ఉంటున్నాయి హాస్టల్స్, వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుంది, 2 టైమ్స్ మీల్స్ పెడుతున్నారా? 3 టైమ్స్ పెడుతున్నారా? కొన్ని పీజీస్‌లో ఓన్లీ వీకెండ్సే పెడతారు. అండ్ వీకెండ్సే 3 మీల్స్ పెడతారు. ఆహ్, వీక్ డేస్‌లో ఓన్లీ 2 మీల్సే అంటున్నారు. చాలా డిఫరెంట్‌గా వస్తున్నాయి. బట్ మనకు తెలియదు కాబట్టి మనం వెళ్లి ఒకసారి చూసుకొని ఎలా ఉందో నేను మీకు చెప్తాను. ఓకేనా? లెట్స్ గో. సో, ఇప్పుడే ర్యాపిడో అయితే బుక్ చేశాను. లొకేషన్ వచ్చేసి అరౌండ్ 10 మినిట్స్ చూపిస్తుంది. ర్యాపిడో ఇంకా బుక్ అవ్వలేదు. వన్స్ మనం లొకేషన్‌కెళ్ళిపోయాక అక్కడ నుంచి పీజీ సెర్చ్ చేద్దాం. సో, ఇప్పుడే సెక్టర్ 38కి నేను వచ్చేసిన. ఇక్కడ నుంచి ఒక 1 ఆర్ 2 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ ఉంది పీజీకి. ఫస్ట్ నేను వెళ్ళే పీజీ Cloud9 అని ఉంది. అండ్ స్పెక్స్ ఎందుకు పెట్టుకున్నా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ టూ మచ్ వేడి ఉంది. నేను మాస్క్ కూడా పెట్టుకున్నా. యాక్చువల్గా మాస్క్ పెట్టుకుంటే మాట్లాడడానికి రావట్లేదు అనేసి నేను మాస్క్ ఇప్పుడే తీసేసిన. సో, ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2 మినిట్స్ వాకింగ్ డిస్టెన్స్ చూపిస్తుంది. నేను వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను. సో, నేను చెప్పిన Cloud9 ఇదే అండి. కో-లివింగ్ బాయ్స్ పీజీ అండ్ గర్ల్స్. చూడండి, బిల్డింగ్ మాత్రం మంచిగా నీట్గా ప్రీమియంగా ఉంది. ఒక్కసారి నేను లోపలికి వెళ్ళి ఎంక్వైరీ చేసి మీకు చూపిస్తాను. ఈ రూమ్ వచ్చేసి Cloud9లో 4th ఫ్లోర్లో ఉంది. 3 షేరింగ్ రూమ్ వచ్చేసి ఇండివిజువల్ బెడ్స్ ఉన్నాయి అండ్ ఒక లాకర్స్ కూడా ఉన్నాయి. అండ్ అటాచ్డ్ బాల్కనీ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ విత్ టీవీ ఇస్తున్నారు వీళ్ళు. నాకు ఈ రెంట్ వచ్చేసి 13,000 చెప్పారు 3 షేరింగ్. అండ్ కబోర్డ్స్ చూడండి. అండ్ కింద ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ వాషింగ్ మెషిన్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇది డైనింగ్ సీటింగ్. ఇక్కడ టీవీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇలా చూడండి మీరు, లైక్ 2 లెట్ 1 ఆర్కే అని ఇక్కడ చాలా ఉన్నాయి. 20,000 నుంచి స్టార్టింగ్ ఉంది. 1 మంత్ అడ్వాన్స్ కంపల్సరీ. ఇది వచ్చేసి 2 షేరింగ్ అండి. క్వీన్ సైజ్ బెడ్ ఇస్తున్నారు అండ్ కబోర్డ్స్ ఉన్నాయి. అటాచ్డ్ వాష్రూమ్ ప్లస్ టీవీ, ఏసీ, గీజర్. అండ్ ఇది సెక్టర్ 34 ఒక కాంప్లెక్స్. ఇక్కడ ఎవ్రీ సెక్టార్లో ఒక కాంప్లెక్స్ ఉంటుంది. ఆ కాంప్లెక్స్లో మీకు కావాల్సినవన్నీ ఇక్కడ దొరికిపోతాయి. బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కొన్ని ఏరియాస్ మాత్రమే చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి కూడా 2 షేరింగ్.
ఇది చాలా బాగుంది, నాకు నచ్చింది. బట్ అంత క్లాస్ లేదు, మీడియంగా ఉంది. ఇక్కడ ఫ్రంట్ పార్క్ ఉంది, పార్క్ వ్యూ. ఈ పార్క్ పక్కనే అంటే ఇందులో 2 రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటి బాల్కనీ ఫేసింగ్ పార్క్ సైడ్ ఉంది, ఇంకొకటి బ్యాక్ సైడ్ ఉంది. బాల్కనీ ఫేసింగ్ వచ్చేసి 14,000 చెప్పాడు, అండ్ బ్యాక్ సైడ్ ఫేసింగ్ వచ్చేసి 13,000 చెప్పాడు. రెండు కూడా 2 షేరింగే. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. ఈ సెక్టర్ 34లో ఇది చూడొచ్చు, విజిట్ చేయొచ్చు. ఫుడ్ మాత్రం కంప్లీట్లీ వెజిటేరియన్ ఇక్కడ. అండ్ ఏరియా చాలా పీస్ఫుల్ ఉంది. ఇక్కడ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్స్ మాత్రం చాలా క్లాస్గా ఉన్నాయి. అండ్ లైక్ గేటెడ్ కమ్యూనిటీ లాగా ఏ లైన్ కాలైన్కి ఇండివిజువల్ గేట్స్, లాకర్ అండ్ హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా పక్కనే ఉన్నాయి. ఈ మోడీ మూన్ బ్లూ అనేది మీకు ఈ ఇన్స్టాలో యాడ్ కనిపిస్తుంది, అది పట్టించుకోకండి. అండ్ ఇక్కడ చూడండి, ఇది న్యూలీ కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్ అండి. సో నాకు చాలా బాగా నచ్చింది. బట్ మెయింటెనెన్స్ ఇంకా ప్రాపర్గా లేదు, జస్ట్ రీసెంట్గా వాళ్ళు షిఫ్ట్ చేస్తున్నారు. అండ్ ఏరియా మాత్రం చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది, మంచి గ్రీనరీ. అండ్ నేను చూసిన ఈ ఏరియాలో ఆల్మోస్ట్ నాకు 4 to 5 పార్క్స్ కనిపించాయి. ఇక్కడ స్కామ్స్ వచ్చేసి మీకు ఇన్స్టాలో యాడ్ కనిపిస్తున్నాయని చెప్పేసి మెసేజ్ చేస్తారు. వాళ్ళు వాట్సాప్లో పింక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని కనుక్కుంటారు. తర్వాత వాళ్ళు ఒక లొకేషన్స్ పంపిస్తారు అండ్ ఫోటోస్ కూడా పంపిస్తారు. చూడడానికి ఫోటోస్లో బాగుంటాయి అక్కడ, బట్ లొకేషన్కి వెళ్ళి చూస్తే అక్కడ ఏముండదు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళు మిమ్మల్ని తీసుకొని వెళ్తారు. వాళ్ళు తీసుకొని వెళ్ళినప్పుడు బ్రోకర్ ఛార్జ్ అనేది ఉంటుందండి. మీకు ఆల్మోస్ట్ 13,000 రెంట్ పడుతుంది, 2,000-3,000 బ్రోకర్ పడుతుంది. ప్లీజ్ చూసుకోండి. అండ్ ఇది నేను ఫైనల్ చేసుకున్న పీజీ అండి. ఇది సెక్టర్ 48లో ఉంది. నాకు చాలా క్లాస్ అంటే చాలా క్లాస్ కనిపించింది, మస్తు ప్రీమియంగా ఉంది. ఇక్కడ నుంచి పైనుంచి వ్యూ చూస్తే మాత్రం పక్కనే ఐటీ కంపెనీస్ ఉన్నాయి, క్యాప్జెమినీ, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ అని పక్కనే, చాలా అంటే చాలా పక్కనే ఉన్నాయి. సో ఏరియా కూడా చాలా ఉంది. మన హైదరాబాద్లో డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఎలా ఉంటుందో అలా ఉంది. ఇక్కడ వచ్చేసి నేను చూసుకుంది 3 షేరింగ్ అండి. నాకు ఆల్మోస్ట్ 14,000 చెప్పారు. నాకు 1+1 రెంట్ కూడా కట్టాను. సో ఇది 3 షేరింగ్, ఇండివిజువల్ బెడ్స్ ఉన్నాయి. నాది లాస్ట్ బెడ్. ఆల్రెడీ ఇక్కడ 2 ఉన్నారు. సో ఇండివిజువల్ కబోర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఏసీ, గీజర్, టీవీ, వాషింగ్ మిషన్స్ కూడా ప్రొవైడెన్స్ కూడా ఉంది. సో ఇది నా పీజీ నుంచి పైన వ్యూ అండి. ఒకసారి మీరు స్ట్రైట్గా చూస్తే ఇదంతా కంప్లీట్ ఆ స్ట్రైట్ లైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. Please like, share and subscribe.